Hi, welcome to Bits Connect. This is Suresh Nalla. So today's topic is material handling and equipment. So what is material handling? Material handling is the art and science of moving, packing and storing of substances in the any form. ఓకే అంటే ఒక మెటీరియల్ ఏదైనా మెటీరియల్ ఉంటే ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్కి మనం మూవ్ చేయడం అండ్ స్టోర్ చేయడం అనేది మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్ వస్తుందండి. ఓకే, సో ఇంపార్టెన్స్ ఆఫ్ మెటీరియల్ హ్యాండ్లింగ్. So first one is function of production control. So main importance of material handling is function of production control. అంటే ప్రొడక్షన్ కరెక్ట్ ఫంక్షన్ అవుతుందా లేదా, సో అది ఫంక్షన్ కావడానికంటే దాని యొక్క మెటీరియల్ని ఏ విధంగా మూవ్ చేయాలి అనేది ఫస్ట్ పాయింట్. అండ్ ద కన్సర్న్ విత్ ద షెడ్యూలింగ్ ఆఫ్ ప్రొడక్షన్ కంట్రోల్, అంటే యాజ్ పర్ ప్రొడక్షన్ ఏ విధంగా మనకి షెడ్యూల్ చేయబడుతుందో ఆ షెడ్యూల్ని మనం ఈ మెటీరియల్ హ్యాండ్లింగ్ కూడా షెడ్యూల్ చేసుకోవాలి. And material handling adds values of product cost, and material handling increases effectiveness of in plant layout by reducing the cost. Okay, so these are the importance of material handling and objectives of material handling. First one is to lower unit materials handling cost. Lower unit materials అంటే ఒక్కొక్క మెటీరియల్ని మనం మూవ్ చేయడం అనేది కాకుండా లాట్స్ ఆఫ్ మెటీరియల్ని మూవ్ చేయాలి. ఓకే, అండ్ టు రెడ్యూస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ సైకిల్ టైం, to provide better control of the flow of materials, to provide better working conditions, to provide contribution of better quality by avoiding damages to products, to increase storage capacity, to provide higher productivity at lower manufacturing cost. These are the main objectives of material handling system. Material handling principles. So first one is material should be moved as little as possible. సో ఎంత డిస్టెన్స్ ఉన్నా కూడా, ఎంత చిన్న తక్కువ డిస్టెన్స్ ఉన్నా అది మూవ్ కావాలి. అండ్ మ్యాక్సిమం ఆ మెటీరియల్ మూవ్మెంట్ అనేది చాలా తక్కువ చేయాలి మనం. ఓకే, సో చేసినప్పుడు మనకి ఎక్కువ ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. రిడక్షన్ ఇన్ టైమ్ బై యూజింగ్ షార్టర్ రూటర్స్ అండ్ మెకానికల్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్స్. ఓకే, ఒక మెటీరియల్ని ఒక మిషన్ నుంచి ఇంకో మిషన్కి దాని యొక్క షార్టెస్ట్ రూట్ని మనం డిసైడ్ చేసుకోవాలి. దానికోసం ఏ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ యూజ్ చేయాలి, అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ మనకు యూజ్ అవుతుందో అదే యూజ్ చేయాలి. ద మెటీరియల్ మూవ్మెంట్ షుడ్ బి ఇన్ లాట్స్ రాదర్ దెన్ ద ఇండివిజువల్ యూనిట్స్. సో ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ఇండివిజువల్ యూనిట్స్ కాకుండా లాట్స్ అంటే నెంబర్ ఆఫ్ 1000 ప్రోడక్ట్స్ అలా మనం మూవ్మెంట్ అనేది చేయాలి. Design of material handling equipment should be such that it can be increase the effectiveness. ఓకే, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ మనకి దాని యొక్క యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఆ ప్లాంట్ యొక్క ఎఫెక్టివ్నెస్ అనేది పెరగాలి. గ్రావిటీ షుడ్ బి యూజ్డ్. ఓకే, రీహ్యాండ్లింగ్ అండ్ బ్యాక్ ట్రాకింగ్ ఆఫ్ మెటీరియల్ షుడ్ బి అవాయిడెడ్. ఓకే, అంటే ఒకసారి మనం మూవ్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ అది బ్యాక్ రాకుండా చూసుకోవాలి. పీరియాడికల్లీ రిపేరింగ్, మెయింటెనెన్స్ అండ్ చెకప్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్స్. సో మన ఏ అయితే మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ యూజ్ చేస్తున్నామో ప్రతిదీ మనం ఖచ్చితంగా దాని యొక్క వీక్లీ కావచ్చు, ఇయర్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు, దాని యొక్క మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా చేయాలి. ఓకే, నెక్స్ట్ ఫ్యాక్టర్స్ అఫెక్టింగ్ ద సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్స్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్. సో ఏ ఫ్యాక్టర్స్ మనకి అఫెక్ట్ చేస్తాయి? సో మెయిన్గా ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్, human element involved and capabilities of the handling equipment available. So in production problem, volume of production to be maintained. సో ఎంత వాల్యూమ్ మనం ప్రొడక్షన్ చేస్తున్నాం, మనకి ఎన్ని హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్స్ కావాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. లేఅవుట్ ఆఫ్ ప్లాంట్ అండ్ బిల్డింగ్ ఫెసిలిటీస్. సో టోటల్ ప్లాంట్ లేఅవుట్ ఏ విధంగా ఉంది, ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, సో అక్కడ నుంచి ఏ ఫ్లోర్ నుంచి ఏ ఫ్లోర్కి మనకి మెటీరియల్ అనేది మూమెంట్ అవుతుంది, సో అంతా మనం డీటెయిల్స్ అన్నీ ఉండాలి. ఉన్నప్పుడు మనం దాని యొక్క మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ సిస్టమ్ని మనం డిసైడ్ చేయొచ్చు, డిజైన్ చేయొచ్చు. అండ్ క్లాస్ ఆఫ్ మెటీరియల్ టు బి హ్యాండిల్, ఎలాంటి మెటీరియల్ మనం హ్యాండిల్ చేస్తున్నాం, మేబీ ఇట్ ఈస్ గ్లాస్, మేబీ ఇట్ ఈస్ ప్లాస్టిక్, మేబీ ఇట్ ఈస్ ఐరన్. ఓకే, సో అది కూడా మనకు తెలిస్తే మనం ఎలాంటి మిషన్స్ యూజ్ చేయాలన్నది కూడా మనకు తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ ఎక్విప్మెంట్ ఫ్యాక్టర్స్. సో మనం ఏ ఎక్విప్మెంట్ అయితే తీసుకుంటామో మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్, అది ఆ పర్టిక్యులర్ పొజిషన్లో దానికి ఉన్న అడాప్టబిలిటీ ఉందా, దాని యొక్క స్పీడ్ ఎంతవరకు మెయింటైన్ చేయాలి, అండ్ స్పేస్ రిక్వైర్మెంట్ ఎంత ఉంది, అండ్ సూపర్విజన్, దానికి ఒక సూపర్వైజర్ ఉన్నాడా లేడా. సో ప్రతి మిషన్కి సూపర్వైజర్ ఉండాలి. అండ్ దాని ఎన్విరాన్మెంట్ కండిషన్స్, కాస్ట్, ఈజీ ఆఫ్ మెయింటెనెన్స్ ఉండాలి,
పవర్, ఓకే, అండ్ లోడ్ కెపాసిటీ ఎంత. సో మనం ఎంత లోడ్ని మనం తీసుకుంటున్నాం, సో దానికి తగ్గట్టే మనం అక్కడ మిషనరీ ఎక్విప్మెంట్ని పెట్టాలి. ఓకే, హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ అండ్ ఫ్లెక్సిబిలిటీ, దీస్ ఆర్ ద ఎక్విప్మెంట్ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ హ్యూమన్ ఫ్యాక్టర్స్, క్యాపబిలిటీస్ ఆఫ్ మ్యాన్ పవర్. సో ఎవరైతే వర్క్ చేస్తున్నారో అతనికి క్యాపబిలిటీ ఉందా లేదా, ఆ వర్క్ ఆ మిషన్ని ఆపరేట్ చేసే అంత క్యాపబిలిటీ ఉందా లేదా. ఓకే, అండ్ సేఫ్టీ ఆఫ్ పర్సనల్, అంటే మ్యాక్సిమం సేఫ్టీ ప్రికాషన్స్ ఖచ్చితంగా తీసుకోవాలి ఏదైనా మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ మనం యూజ్ చేస్తుంటే. ఓకే, సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్, దట్ ఈస్ మెటీరియల్ టు బి మూవ్డ్, విచ్ మెటీరియల్ టు బీ మూవ్. సో ఏ మెటీరియల్ మనం మూవ్ చేస్తున్నాం అనేది తెలియాలి. ప్లాంట్ బిల్డింగ్ అండ్ లేఅవుట్స్, ద ప్లాంట్ బిల్డింగ్ ఏ విధంగా ఉందనేది. అండ్ టైప్స్ ఆఫ్ ప్రొడక్షన్ సిస్టమ్స్, మిషన్స్, ఎలాంటి ప్రొడక్షన్ మిషన్స్ ఉన్నాయి అక్కడ. అండ్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఫ్లో ప్యాటర్న్, ఆ ఫ్లో ప్యాటర్న్ ఏ విధంగా ఉంది. సో మేబీ ఇట్ ఈస్ ఎస్, మేబీ ఇట్ ఈస్ యూ, మేబీ ఇట్ ఈస్ జిగ్జాగ్. సో బేస్డ్ ఆన్ దట్ మనం ఏ మెటీరియల్ ఎక్విప్మెంట్ యూజ్ చేయాలి అనేది తెలుస్తుంది మనకి. అండ్ టైప్ ఆఫ్ ప్రొడక్షన్, ఎలాంటి ప్రొడక్షన్ అది. కాస్ట్ ఆఫ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్, సో మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ యొక్క కాస్ట్ ఏ విధంగా ఉంది, మనం మినిమం కాస్ట్ తీసుకోవాలి. హ్యాండ్లింగ్ కాస్ట్, ఓకే, లైఫ్ ఆఫ్ ద ఎక్విప్మెంట్ అండ్ అమౌంట్ ఆఫ్ కేర్ అండ్ మెయింటెనెన్స్ రిక్వైర్డ్ ఫర్ ద మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్స్. ఓకే, దీస్ ఆర్ ద సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ పాయింట్స్. టైప్ ఆఫ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ సిస్టమ్స్. ఓకే, సో మెయిన్గా మనకి 4 టైప్స్ ఆఫ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ సిస్టమ్స్ ఉన్నాయండి. సో దీంట్లో ఫస్ట్ వన్ ఇస్ ఎక్విప్మెంట్ ఓరియంటెడ్ సిస్టమ్. అంటే ఇక్కడ బేసిక్గా మనం ఎక్విప్మెంట్స్ని, మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్స్ని యూజ్ చేసి ఏ విధంగా మనం సిస్టమ్ని డిజైన్ చేస్తామంటే కన్వేయర్ సిస్టమ్, ట్రాక్టర్ ట్రాన్స్ఫర్ సిస్టమ్, ఫోర్క్ లిఫ్ట్ ట్రక్స్, ఇండస్ట్రియల్ ట్రక్ సిస్టమ్, అండర్ గ్రౌండ్ సిస్టమ్. ఓకే, సో అండర్ గ్రౌండ్ సిస్టమ్ అంటే ఇప్పుడు మనకి సింగరేణి వెల్స్ ఉన్నాయి, సో దాంట్లో మనవి కన్వేయర్స్ని యూజ్ చేస్తున్నాం. ఓకే, దాన్ని అండర్ గ్రౌండ్ సిస్టమ్ అంటారు. కన్వేయర్ సిస్టమ్ని మామూలుగా కేటీపీపీలో చూసుకుంటే బెల్ట్ కన్వేయర్స్ యూజ్ చేస్తున్నాం, అంటే కోల్ని మనం ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి ట్రాన్స్ఫర్ చేయడానికి. అండ్ ట్రాక్టర్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అంటే నథింగ్ బట్ మేబీ ప్యాడీ రైస్ అంతా మనం మూమెంట్ చేయడానికి. ఓకే, సో ఫోర్క్ లిఫ్ట్స్ ఒక వేర్ హౌస్లో, ఓకే, ఒక వేర్ హౌస్లో మనం ఒక పొజిషన్ నుంచి ఇంకో పొజిషన్కి ట్రాన్స్ఫర్ చేయడానికి ఫోర్క్ లిఫ్ట్ని యూజ్ చేస్తాం. ఇండస్ట్రియల్ ట్రక్స్ నథింగ్ బట్ మళ్ళీ కేటీపీపీకి వెళ్తే మీకు అక్కడ ఇండస్ట్రియల్ ట్రక్స్ ఏ విధంగా యూజ్ చేస్తారనేది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మెటీరియల్ ఓరియంటెడ్ సిస్టమ్. ఓకే, మెటీరియల్ ఓరియంటెడ్ సిస్టంలో యూనిట్ హ్యాండ్లింగ్ సిస్టమ్, బల్క్ హ్యాండ్లింగ్ సిస్టమ్, లిక్విడ్ హ్యాండ్లింగ్ సిస్టమ్. సో యూనిట్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అంటే ఓన్లీ సింగిల్ పీస్ మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది యూనిట్ హ్యాండ్లింగ్ సిస్టమ్. అండ్ బల్క్ హ్యాండ్లింగ్ సిస్టమ్ లాట్స్, అంటే మేబీ ఇట్ ఈస్ 100 యూనిట్స్ కావచ్చు, 1000 యూనిట్స్ కావచ్చు, 10,000 యూనిట్స్ కావచ్చు, డిపెండ్స్ ఆన్ దాని యొక్క ప్రొడక్షన్ సిస్టమ్ బట్టి ఉంటుంది. సో దాన్ని బల్క్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అంటాం. ఓకే, అండ్ లిక్విడ్ హ్యాండ్లింగ్ సిస్టమ్ అంటే ఇక్కడ మేబీ వాటర్, ఆయిల్, కిరోసిన్ ఏదైనా, సో లిక్విడ్ ఫామ్లో ఉన్న వాటిని మనం యూజ్ చేస్తాం. ఓకే, దీస్ ఆర్ ద మెటీరియల్ ఓరియంటెడ్ సిస్టమ్స్. అండ్ నెక్స్ట్ మెథడ్స్ ఓరియంటెడ్ సిస్టమ్. ఓకే, మెథడ్స్ ఓరియంటెడ్ సిస్టంలో వచ్చేసి మాన్యువల్ మెథడ్స్, ఆటోమేటెడ్ మెథడ్, అండ్ జాబ్ షాప్ హ్యాండ్లింగ్ సిస్టమ్, అండ్ మాస్ ప్రొడక్షన్ సిస్టమ్. మాన్యువల్ మెథడ్ అంటే ఇక్కడ మనకి మేబీ ప్యాకింగ్కి వచ్చినప్పుడు ఏంటంటే నువ్వు ప్యాక్ చేసి నీ హ్యాండ్స్తోని ఇంకో పొజిషన్లో పెట్టాలి. ఓకే, సో దిట్ ఈస్ ద మాన్యువల్ సిస్టమ్. ప్యాకింగ్ ఎట్లాగో మీరు మాన్యువల్గా చేస్తారు. నెక్స్ట్ ఆటోమేటెడ్, మేబీ అదే ప్యాకింగ్ ఆటోమేటెడ్తో అది ఏ యూనిట్కి పంపాలి. 4-5 యూనిట్స్ ఉంటాయి, 4-5 యూనిట్స్కి ఏ విధంగా పంపాలి. హియర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, కన్వేయింగ్ సిస్టమ్, ట్రాన్స్ఫరింగ్ సిస్టమ్. టైప్స్ ఆఫ్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్. Basically conveyors, cranes, elevators, and hoist, industrial trucks, auxiliary equipments. Okay, these are the main material handling equipment. So ekkadana ఏ ఇండస్ట్రీ అయినా వీటిని యూజ్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఇస్ ద కన్వేయర్. కన్వేయర్ ఈజ్ నథింగ్ బట్ గ్రావిటీ ఆర్ పవర్ డివైజెస్. సో గ్రావిటీని యూజ్ చేసుకుంటుంది, లేదంటే పవర్ డివైజెస్. అండ్ యూజ్ ఇట్ ఫర్ మూవింగ్ లోడ్స్ ఫ్రమ్ వన్ పాయింట్ టు అనదర్ పాయింట్ ఓవర్ ఫిక్స్డ్ పాత్. సో ఫిక్స్డ్ పాత్లో మనకి మూవ్మెంట్ చేస్తుంది. బెల్ట్ కన్వేయర్స్, మోటార్ డ్రివెన్ బెల్ట్ యాజ్ యూజువల్లీ మేడ్ అప్ ఆఫ్ మెటల్ ఫ్యాబ్రిక్. ఓకే, సో ఇన్ పిక్చర్ this is the belt conveyor. Okay, next chain conveyors, motor driven chain that drags material along the metal sideways. So ఇది
చైన్ కన్వేయర్ దీని మీద మనకి మెటీరియల్ మూవ్మెంట్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ న్యూమాటిక్ కన్వేయర్స్ హై వాల్యూమ్ ఆఫ్ ఎయిర్ ఫ్లోస్ త్రూ ఏ ట్యూబ్ క్యారింగ్ ఏ మెటీరియల్ అలాంగ్ విత్ ఎయిర్ ఫ్లో. ఓకే, సో ఈ ట్యూబ్లో మనకి ఎయిర్ అనేది ఎయిర్ ఫ్లో అనేది జరుగుతుంది. ఈ ఎయిర్ ఫ్లోలో ఏంటంటే మనకి మెటీరియల్ ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ మనకి ఇక్కడ మూవ్ చేస్తాం. సో మెయిన్గా ఇక్కడ ఏంటంటే కాటన్ మిల్లో మనకి ఈ న్యూమాటిక్ కన్వేయర్ని యూజ్ చేస్తాం. ఎందుకంటే ఆ కాటన్ని మనం మూవ్మెంట్ ఏ విధంగా చేస్తామంటే విత్ న్యూమాటిక్ కన్వేయర్స్. ఓకే, cranes, elevators and hoist. These are overhead devices used for moving varying loads intermittently between the point within the area. ఓకే, క్రెయిన్స్ ఆల్రెడీ మీకు తెలుసు, మీరు రెగ్యులర్గా చూస్తూనే ఉంటారు. డివైజెస్ మౌంటెడ్ ఆన్ ఓవర్ హెడ్ రైల్ ఆర్ గ్రౌండ్ వీల్ ఆఫ్ ఆర్ రైల్స్. దే లిఫ్ట్, స్వింగ్ and transport large or heavy materials. Okay, so these are the cranes in the picture. And elevators, type of cranes that lift materials as usually between floors and buildings. Okay, so these are the elevators. Next, hoist, move vertically or horizontally, maybe air hoist, electrical hoist and chain hoist. Maybe hair hoist అంటే కంప్రెస్డ్ హెయిర్ తోని అది మూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది. అండ్ ఎలక్ట్రికల్ డ్రివెన్ బై ఎలక్ట్రికల్ మోటార్ అండ్ చైన్ కన్వేయర్ విత్ చైన్. మామూలుగా మాన్యువల్గా మనం మూవ్మెంట్ చేస్తుంటే అది చైన్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇండస్ట్రియల్ ట్రక్స్ మేబీ ఎలక్ట్రికల్, డీజిల్, గ్యాసోలిన్ అండ్ గ్యాస్ పవర్డ్. ఓకే, దిస్ ఇస్ ద ఫోర్క్ లిఫ్ట్. సో ఫోర్క్ లిఫ్ట్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇన్ ద ప్లాంట్స్. Okay, pallet truck, this is a pallet truck. Auxiliary equipment nothing but devices or attachments used with handling equipment to make their use more effective and versatile. సో నార్మల్గా ఈ ప్యాలెట్స్ని యూజ్ చేస్తున్నాం కదా, ప్యాలెట్ ట్రక్ని, ఇండస్ట్రియల్ ట్రక్ని యూజ్ చేసినప్పుడు దీని మీద ఒక ప్యాలెట్ కావాలి. ఓకే, ఇట్ ఈస్ అటాచ్మెంట్. ఓకే, దాన్ని యాక్సిలరీ ఎక్విప్మెంట్ అంటారు. సో దీస్ ఆర్ ద యాక్సిలరీ ఎక్విప్మెంట్, స్కిడ్ బాక్సెస్ అండ్ ఎక్స్పాండబుల్ ప్యాలెట్స్. దీస్ ఆర్ ద ఎక్స్పాండబుల్ ప్యాలెట్స్. Okay, so this is the material handling system and equipments.